భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 12/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష త్రయోదశి బుధవారం త్రయోదశి ఉదయం 9:38 వరకు మఘా నక్షత్ర రాత్రి 4:13 అలాగే వర్జ్యం 3:40 సాయంత్రం 5:20 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 11:46 12:33 వరకు సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 6:05 అమృతగడ రాత్రి 1:42 నుండి 3:22 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:30 వరకు శుభకాలం సాయంకాలం 5:40 నుండి 6:30 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు సుకర్మయోగం మధ్యాహ్నం 12:38 తైతలం ఉదయం 9:38 గరంజి రాత్రి 9:56. ఈరోజు దినారంభ చక్రాల్లో ముందుగా మేషరాశి విజయందు దూర ప్రాంత వెళ్ళే అవకాశాలు కొత్త చదువుల కోసం ప్రయాణాలకి అనుకూలంగా ఉంది. వృషభ రాశి నూతనమైన ప్రయత్నాలు లాభం, అలాగే ధనమునకు ఇబ్బంది, వివాహ యోగ్యత వివాహ పనులు పూర్తయ్యే అవకాశం. మిథున రాశి ఉద్యోగం యందు అభివృద్ధి, విద్య యందు ఉన్నతంగా అవకాశాలు, విద్యార్థులు చదివేందుకు మరింత శ్రద్ధ చూపిస్తే మిథున రాశిలో వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు అనుకూల కాలం, సంతానం ద్వారా అనుకూలత. సింహరాశి మీ మాటకు తిరిగి ఉండకపోవడం, అన్ని ప్రయాణాలు అన్ని ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం, ధనలబ్ధి. కన్యారాశి రావలసిన బాకీలు చేతికందును, స్థిరాస్తులు వృద్ధి చేస్తారు, అలాగే వ్యవహారాలన్నీ కూడా అనుకూలించే అవకాశం. తులారాశి అనుకోని సాహస నిర్ణయాలు తీసుకుంటారు, శత్రువులపై జయం ఉంటుంది, పనులన్నీ కూడా అనుకున్న పనులను అనుకున్నట్లు ఈరోజు పూర్తయ్యే అవకాశం. వృశ్చిక రాశి వాహన సౌఖ్యం, అలాగే గృహంలో శుభకార్య లాభాలు, ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు. ధనస్సు రాశి అన్ని పనుల్లోనూ అనుకూలత, ఇతర పనుల యందు సమయాన్ని ఇతరులకు వినియోగించే అవకాశం ఉంది. అలాగే మకర రాశి అకాల భోజనాలు, విందు వినోదాలు, అనుకోని ప్రయాణాలు. కుంభరాశి ఆర్థిక సమస్యలు, రుణాలు ఒక కొలిక్కి వస్తాయి, వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మీనరాశి ఉద్యోగ భంగం, వ్యాపారంలో అయితే స్వల్పంగా లాభాలు తగ్గే అవకాశం ఉంది, ప్రయత్నాలు మరింత చేయవలసి ఉంటుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మార్గాయ నమః. మోక్షప్రాప్తి కొరకు సాధనను ప్రవర్తించే మార్గాలన్నీ కూడా భగవత్ స్వరూపమే కనుక ముక్తి దేని వల్ల లభ్యమగునో అది ఏ మార్గమని, భగవత్ ప్రాప్తి అని అది ఏ ప్రధానమని, దాని కొరకే చేయు సాధనా మార్గం ఎంత ప్రధానమైనదో కదా. సాధననందే సాధ్యము అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్భూతమై ఉన్నది భగవంతుడని, భగవంతుని కొరకు చేయు సాధనలన్నీ కూడా మార్గము వేరే వేరే అయినా ఒకటే కనుక భగవానుని పొందడం ఒకటే కనుక అదే మార్గ అన్నారు. ఆ మార్గమే భగవద్ మార్గం కాబట్టి మార్గస్వరూపుడయ్యాడు పరమాత్మ, అంటే దిక్సూచమాట ఆధారమైనటువంటి వాడు అని చెప్పారు. ఇంకా ఈశ్వర ప్రాప్తికి మార్గాలు ప్రవర్తించుతున్న కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గాల ద్వారా శ్రద్ధాశక్తులతో అర్చించేటువంటి వాళ్ళు, ఆ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, పరమాత్మ అనుభవించేటువంటి ఆ మార్గంలో పయనించేటువంటి వాడు కాబట్టి అటువంటి మార్గాన్ని కలిగించేటువంటి వాడు పరమాత్మ కాబట్టి మార్గ అన్నారన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.